ఐటమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు పైన విచారణ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. 4 గంటలకు పైగా శ్రవణ్ రావును అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయని ఆరా తీశారు. ఎన్నికల సమయంలో కొందరు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయాలని ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చేవి అని ప్రశ్నించారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం వెనుక అప్పటి టాస్క్ ఫోర్స్ ను ఏమైనా అప్రమత్తం చేశారా అంటూ శ్రవణ్ రావును ప్రశ్నించారు. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సాంకేతిక పరికరాలు కొనుగోలు చేశారా, ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరంటూ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ లో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు టీమ్స్ ఏర్పాటు పాత్ర వెనుక ఆయన పాత్ర ఏంటంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రవణ్ రావు విచారణకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు వినపడుతున్నటువంటి శ్రవణ్ రావు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వెళ్లడం, సుప్రీంకోర్టు అరెస్టు చేయకుండా పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రవణ్ రావు, ఒక మీడియా సంస్థ ప్రతినిధిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఈరోజు పంజగుట్ట అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం 7 గంటల పాటు శ్రవణ్ రావుని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి శ్రవణ్ రావు అందుబాటులో రాకుండా వెళ్ళిపోయాడు. అతను అజ్ఞాతంలో వెళ్ళిపోయాడు. ఇటీవల కాలంలో అతను లండన్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలేయడం, ఆ తర్వాత హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టుని ఆశించారు. ఇక శ్రవణ్ రావుపై అనేక అభియోగాలు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే శ్రవణ్ రావు తన మీడియా సంస్థలో ఒక 2 సర్వర్లను ఏర్పాటు చేసుకుని మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తం కూడా పూర్తిగా ముందుండి నడిపించాడనేది శ్రవణ్ రావుపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. అటు కొంతమంది ఏజెన్సీలకు, మరోవైపు పోలీసులకు మధ్యవర్తిగా వ్యవహరించాడు. సాంకేతిక సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్స్ మొత్తం కూడా ఇతరే సమకూర్చారు. మరోవైపు విదేశాల నుంచి కొన్ని సాఫ్ట్వేర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా శ్రవణ్ రావుపై అనేక అభియోగాలు కూడా వినపడ్డాయి. వీటికి సంబంధించిన దానిపై అటు కాల్ డేటా, అటు శ్రవణ్ రావుకు అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలని ఎవరు సమాచారాలు ఇచ్చారు, ఈ టెక్నికల్ వర్క్ మొత్తం తీసుకురావాలని ఎవరు శ్రవణ్ రావుకు సూచించారు, వీటన్నిటి అంశాలపై కూడా సుదీర్ఘంగా శ్రవణ్ రావుని ప్రశ్నిస్తున్న ప్రస్తుతం ఇంకా అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో శ్రవణ్ రావుని సుదీర్ఘంగా ప్రచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత పోలీసులు అతన్ని మరి ఇప్పటికే అరెస్ట్ చేయదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి మరొకసారి శ్రవణ్ రావుని కూడా విచారించే అవకాశం ప్రస్తుతం అయితే విచారణ మాత్రం కొనసాగుతుంది. సంధ్య. రైట్ సునీల్.